హలో ఫ్రెండ్స్, కోవిడ్ ఇంట్లో వంటల్లో చేపల పులావ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. ఈ చేపలు చాలా బాగుంటాయి. కోవిడ్ వాళ్ళు ఎక్కువగా వాడేది ఈ చేపలే. వీటికి మ్యారినేట్ చేద్దాం. ఉప్పు, పసుపు, నిమ్మకాయ పొడి, ధనియాల పొడి, యాలకల పొడి, ఒక హాఫ్ నిమ్మకాయ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చేపలు అయితే ఇరుపక్కల కాల్చే విధంగా పెట్టుకోవాలి. ఇదేమో ఉల్లిపాయల ఆశో. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇదేమో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కోవిడ్ వాళ్ళ నెయ్యి వేసుకొని ఇప్పుడు మసాలా పొడులు ఎండు నిమ్మకాయ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, సాల్ట్, అలాగే యాలకల పొడి కొంచెం వేసుకొని ఇలా వేపుకున్న తర్వాత ఒక గుప్పుడు అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు ఈ దబరాలో మనం వేయించుకున్న చేపల నూనె అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం వేయించుకున్న ఉల్లిపాయలు, ఇదేమో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకొని, ఇదేమో చెక్క, బిర్యానీ ఆకు, 2 ఎండు నిమ్మకాయలు, క్యాప్సికం, 2 పచ్చిమిరకాయలు, ఒక హాఫ్ నిమ్మకాయ వేసి ఇదేమో ధనియాల పొడి, ఎండు నిమ్మకాయ పొడి, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇదేమో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న చేపలు అయితే వేసుకోవాలి. ఇదేమో సగం నిమ్మకాయ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చేపలు తీసి పక్కన పెట్టుకొని ఆ నెలల్లో అయితే మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇదేమో ఉల్లిపాయల ఆశో ఇలా రైస్ పైన వేసుకొని మనం పక్క తీసుకున్న చేపలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతే, చేపలు అన్నం రెడీ. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.